హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వ్లాగ్. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే మీరు ఆల్రెడీ thumbnail చూసారనమాట. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే టోటల్ చెప్పాను మన i20 మీద అనమాట. సో ఈ వ్లాగ్లో ఏంటంటే సో నేను మెన్షన్ చేస్తాను అనమాట ఏమేమి పెట్టాలి అంటే లైక్ నెక్స్ట్ మోడిఫికేషన్స్ ఉన్నాయి. ఈ కార్కి ఏంటంటే బేసిక్గా మనము లైక్ ఏంటంటే కాస్మెటికల్ చేంజెస్ చేసినాం. ఇప్పటి నుంచి ఏంటంటే ఇన్ డెప్త్ వెళ్దాం. ఏదైతే తెలుగు కమ్యూనిటీలో ఇప్పటి వరకు చేయలేనే ఉన్నాయి, చాలా వరకు చేయలేనే ఉన్నాయి, అన్నీ ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. లైక్ కార్ మోడిఫికేషన్ వీడియోస్ నాకు తెలిసి ఇప్పటి వరకు తెలుగు కమ్యూనిటీలో చేయలేదు. తెలిసిన వరకు తెలుగు కమ్యూనిటీలో మోడిఫై చేసుకొని వాడే వాళ్ళు ఉన్నారు, బట్ ఏంటంటే తెలుగు కమ్యూనిటీలో ఎవరు వీడియోస్ తీసి అయితే పెట్టలేదు. సో ఫస్ట్ మోడిఫికేషన్ మనం ఆల్రెడీ మన కార్ మీద ఏంటంటే మ్యాట్ ర్యాప్ వేసినాం అనమాట. ఇది ఫోర్స్ కార్బన్. నేను ఇక్కడ మా ఫ్రెండ్ స్టోర్ ఒకటి ఉందన్నమాట, అక్కడ వేయించాను. సో నెక్స్ట్ ఏంటంటే సో ఫస్ట్ ఎక్స్టీరియర్ కంప్లీట్ చేస్తాను, తర్వాత ఇంటీరియర్. సో నెక్స్ట్ మోడిఫికేషన్ వచ్చేసరికి మన దాంట్లో ఎలాయిస్ చూడండి, నేను ఎలాయిస్ చేంజ్ చేశాను. ప్లస్ ఏంటంటే లో ప్రొఫైల్ టైర్స్ ఇన్స్టాల్ చేశాను. అండ్ నెక్స్ట్ బ్యాట్మాన్ ఇన్స్పైర్డ్ మిర్రర్ క్యాప్స్. అండ్ దీంట్లో ఏంటంటే నెక్స్ట్ ఏంటంటే పిల్లర్స్ మీద నేను ఫోర్స్ కార్బన్ వేపిస్తాను గైస్. ఇది చాలా తక్కువ. అండ్ టిన్స్ ఒకటి, అండ్ 4 టైర్స్కి వస్తాయి, 4 రిమ్స్కి వస్తాయి. సో ఈ రిమ్స్ని ఏంటంటే ఇంకా అప్గ్రేడ్ చేద్దాం అనిపిస్తుంది, కానీ ఇప్పుడే వద్దు. లైక్ చేపించి మొన్ననే కదా, ఒక 1 ఇయర్ తర్వాత అట్లా వేద్దామని. సో ప్రస్తుతానికైతే నెక్స్ట్ మేబీ నాకు తెలిసి కార్ నుంచి నెక్స్ట్ మోడిఫికేషన్ వీడియో అయితే సీట్ బెల్ట్స్ ఒకటి చేంజ్ చేస్తున్నాను అనమాట. సో లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ గైస్, సీట్ బెల్ట్స్కి మనము ఏ కలర్ వేద్దాం ఒకసారి చెప్పండి. నేను ఇప్పటి వరకు అయితే ఒకసారి రెడ్ అనుకున్నాను అనమాట. సో రెడ్ కాదు, ఒకసారి బ్లూ ట్రై చేద్దామంది. ఓకే, ట్రై చేద్దాం. ఏదో ఫస్ట్ అయితే నేను అనుకుంటే ప్రకారం అయితే బ్లూ అనుకుంటున్నా. స్పార్కో అని ఉంటుంది అనమాట, ఎంబోజింగ్ ఇట్లా దాని మీద. ఐ ట్రైడ్ ఫర్ N-Line 1 అనమాట. N-Line 1 దొరకలేదు, బట్ స్పార్కో దొరికింది. కార్లోనే ఉంది, మేబీ పాసిబుల్ అయితే చూపిస్తాను. బట్ సూపర్ క్లాసీ ఉంది గైస్. నేను ఆ స్టోర్ పేరు కూడా చెప్తాను, నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక 100 కమెంట్స్ వస్తే నేను ఇవన్నీ ఎక్కడెక్కడ చేయించాను ప్రైజెస్ రివీల్ చేస్తాను గైస్. నేను దీనికి చేసినంత అంటే లైక్ ఎలా అంటే ఎంత బెస్ట్ ప్రైస్, బెస్ట్ ఎలా అంటే ఇంత బెస్ట్ ప్రైస్ మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయరు బ్రో, ఇంత తక్కువకి వచ్చిందా అని అడుగుతారు. సో అది కూడా నేను మీకు ఎవరి దగ్గర కాదు, నేనే మీకు డైరెక్ట్ షిప్ చేస్తాను. ఒకవేళ హైదరాబాద్లో ఉంటే ఆఫ్లైన్ డైరెక్ట్ మీకు చెప్తాను ఈ స్టోర్ అని, లేకపోతే నేనే అవుటర్స్ ఉంటే నేనే లైక్ షిప్మెంట్ చేస్తాను అనమాట మీరు పే చేసినాక. సో ఇలా అనమాట. సో ఇంకా దీన్ని N-Line ఇన్స్పైర్డ్ స్పాయిలర్ అనమాట ఇది, అంటే లైక్ i20 N-Line స్టాక్ ఇది. సో దీనికి ఏంటంటే మనం ఫోర్స్ కార్బన్ అది ఇది వేసినాం అనమాట. సో ఇదైతే అంత కనపడదు, కొంచెం డస్టీ ఉంది కార్ అయితే. అండ్ ఇది డిక్కీకి కూడా వేసిన అనమాట. కానీ గైస్ మీరు నమ్మరు, ఫస్ట్ ఇనిషియల్గా నేను అంటే లైక్ కారు ముందు ర్యాప్ చేపిద్దాం అనుకున్నప్పుడు డిక్కీకి అయితే వద్దు, డిక్కీకి అని అసలు అనుకోలే. బట్ ఏంటంటే ఒక్కసారి అర్థమైంది, డిక్కీకి కూడా మనం చేయవచ్చు ర్యాప్, డిక్కీకి చేస్తే ఎలా ఉంటుంది అని అనుకుండే. సో అది నెక్స్ట్ వచ్చేసరికి గైస్ దీనికి నేను సింగిల్ టిప్ ఎగ్జాస్ట్ అయితే వేయించిన గైస్. సింగిల్ టిప్ ఎందుకు వేయించినానో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో లైక్ ఎలా అంటే గైస్ సింగిల్ టిప్లో ఏంటంటే వీ కెన్ చేంజ్ మల్టిపుల్ టిప్స్ అనమాట. లైక్ ఇప్పుడు ఇది ఉంది కదా, లైక్ టైటానియంది, లైక్ ఏంటంటే టైటానియం లైక్ బ్లూ టిప్స్ ఉన్నాయి కదా, బ్లూ టిప్స్ని సో మనం ఫోర్స్ట్ కార్బన్ చేసుకోవచ్చు, ఆక్రహోబిక్ ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి, అవన్నీ చేసుకోవచ్చు. కానీ ఎప్పుడైతే డ్యూయల్ టిప్ కొట్టామో, డ్యూయల్ టిప్లో ఏంటంటే అది ఒక్కటే వాడాలి గైస్. ఇక మీకు ఎన్ని రోజులు ఎగ్జాస్ట్ ఉంటే అది ఒక్కటే వాడాలి, ఇంకా మార్చుకోలేము దాన్ని. సో అదొకటి డిసడ్వాంటేజ్ అనమాట డ్యూయల్ టిప్తో. కానీ డ్యూయల్ టిప్ ఎక్స్పెన్సివ్, సింగిల్ టిప్ కంటే సౌండ్లో ఎటువంటి డిఫరెన్స్ ఉండదు గైస్. కానీ నేను ఒకటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే లైక్ కార్ ఎప్పుడైతే మనం ఎక్కువ దూరం నడుపుతామో, లైక్ ఎట్లా అంటే కారు గోస్ ఆన్ ఎక్కువ సౌండ్ ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. సో అదైతే ఒకటి నేను అబ్జర్వ్ చేసిన. ఇది మా ఫ్రెండ్ క్రాంతి కిరణ్ అనమాట, మనకి వీడియోకి హెల్ప్ చేస్తుండే ఈరోజు. సో నెక్స్ట్ మోడిఫికేషన్ వచ్చేసరికి మేబీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఏంటంటే నేను నా రూఫ్ని కార్బన్ చేపిద్దాం అనుకున్నా, కార్బన్ ఫైబర్తో ర్యాప్ చేద్దామని. సో ఇదేంటంటే నెవర్ ట్రైడ్ గైస్. ఇది జనరల్గా పీపుల్ అయితే ఎం కాంపిటీషన్ కార్స్కి అట్లా చేస్తారు. సో దీనికి ఒకసారి ట్రై చేద్దాం ఎట్లనా. ఎనీవేస్ ఐ వాంట్ టు ర్యాప్ మై రూఫ్ ఇన్ బ్లాక్ కలర్. సో నేను బ్లాక్ కలర్ ఎందుకు, మనం కార్కి పోస్ట్ కార్బన్ ఉంది కదా, సో అది మేబీ మీరు చెప్పండి గైస్, కార్బన్ చేద్దామా పోస్ట్ కార్బన్ చేద్దామా అని మీరు చెప్పండి. సో ఇదనమాట. సో గైస్ మీరు దీంట్లో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మ్యాట్ ఎందుకు చూస్ చేసుకున్నా అంటే మ్యాట్కి మెయింటెనెన్స్ తక్కువ, ప్లస్ ఏంటంటే
ఇది చూడండి చాలా దుమ్ము ఉంది, బట్ కనిపిస్తలేదు దుమ్ము మీకు, చాలా దుమ్ము అయితే ఉంది. సో ఫ్రంట్ ప్రొఫైల్ అంతా ఇదనమాట కార్స్ది. సో అండ్ నేను ఏం చేసిన అంటే ఫ్రంట్ హెడ్ లైట్స్కి పీపీఎఫ్ వేయించిన అనమాట. ఆల్రెడీ ఒకసారి స్క్రాచ్ పడింది ఇక్కడ, మీకు అంతకంటే కనపడట్లేదని స్క్రాచ్ పడింది. సో అందుకనే ఎమ్మటే నేను పీపీఎఫ్ చేయించిన. ఇట్ కాస్టెడ్ మీ అరౌండ్ 1,000-1,500 జస్ట్ 2 హెడ్ లైట్స్కి. చెప్పినా కదా ఇది ఎక్కడైతే ఫోర్స్ కార్బన్ చేయించాను అక్కడే. అండ్ ఇంకా ఫ్రంట్ గ్లాస్ కూడా టింట్ చేయించిన గైస్ నేను. ఫ్రంట్ కూడా టింట్ ఉంది అండ్ 4 ఫుల్ కార్ టింట్, బట్ ఇల్లీగల్, బట్ లుక్స్ గ్రేట్ అని నేను చేయించిన అనమాట. కానీ గైస్ నేను ఒకటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే i20కి బ్యాట్మ్యాన్ మిర్రర్స్ అసలు ఎక్కడ దొరకలేదు. నేనైతే ఢిల్లీలో ఒక పర్సన్ని ఎలా అంటే లైక్ మీరు ఇమాజిన్ కూడా చేయలేదు, అంత రిక్వెస్ట్ చేయించుకొని స్పెషల్గా 10 days పట్టింది గైస్. అది ఒక్కటి చేయించడానికి నాకు 10 days ప్లస్ పట్టింది. అది ఒక్కదానికి 10 days పట్టింది. సో అది చాలా కష్టమైంది. నేను ఒకసారి అతని కాంటాక్ట్ పాసిబుల్ అయితే మీకు ఇన్స్టాగ్రామ్లో డిఎం చేయండి, అతని పేరు కాంటాక్ట్ ఇస్తే. ఇట్ కాస్టెడ్ మీ అరౌండ్ 2K అనుకుంటా అవి. కానీ అవి పెట్టినప్పటి నుంచి గైస్ చాలా చెప్తున్నా కదా, చాలా రియాక్షన్స్ అవన్నీ వచ్చినాయి. అండ్ గైస్ ఈ వీడియోలో అది అయితే చెప్తున్నా కదా బ్యాట్మ్యాన్ స్పాయిలర్స్ అవి అయితే కాస్టెడ్ 2K. సో ఇప్పుడు నెక్స్ట్ నేను నా వాల్వెట్రానిక్ సిస్టమ్ అంటే లైక్ ఎక్కడ ప్లేస్ చేస్తారో అంత ప్రాపర్గా చూపించలేదు. సో దీనికి ఏంటంటే 2 ఆప్షన్స్ ఉంటాయి గైస్. ఏంటంటే వాల్వెట్రానిక్కి ఛార్జింగ్, మన ఫోన్ ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది అక్కడ ఇస్తాడు, లేకపోతే డైరెక్ట్గా కూడా ఇస్తాడు. ఒకసారి మీకు డిక్కీ ఓపెన్ చేసి చూపిస్తాను. నేను ఏంటంటే డిక్కీ మ్యాట్ అయితే తీసేసాను గైస్, స్టెఫ్నీ అండ్ డిక్కీ మ్యాట్. అండ్ ఒక చిన్న మోడిఫికేషన్ చేసిన అనమాట, కార్బన్తో ర్యాప్ చేసిన పెట్రోల్ ట్యాంక్ని. అది నేనే చేసుకున్నా ఇంట్లో, లైక్ ఎప్పటి నుంచో ఒకటి కార్బన్ ఉంటే చేసిన అనమాట. ఒకసారి చూపిస్తాను. సో ఒకటి పాత టైర్ ఉంది అండ్ ఇది గైస్ ఇలా ఉంటుంది అనమాట, ఇట్లా ప్లేస్ చేస్తారు. ఇది అయితే వాక్యూమ్ పైప్ అనమాట, దీంతోనే ఆపరేట్ అవుతుంది. ఇది యాంటీనా, సో దీంతోనే ఆపరేట్ అవుతుంది ఎగ్జాస్ట్ అనేది మొత్తము. సో ఇక్కడ డిక్కీ మ్యాట్ అండ్ అది లేదు, ఇది ఇంటీరియర్. సో మనం ఏంటంటే దీనికి కొన్ని మోడిఫికేషన్స్ అనుకున్నా గైస్. ఎలా అంటే కొంచెం మెకానికల్గా చేద్దాం, లైక్ ఎలా అంటే లైక్ హుడ్ స్టాపర్స్ ఉంటాయి కదా, అవి ఆటోమేటెడ్వి అనుకున్నాం. అంటే లైక్ ఎలా అంటే లైక్ డైరెక్ట్ ఇట్లా తీయంగానే ఇలా సస్పెన్షన్ టైప్ ఉంటుంది, దాని పేరు ఎగ్జాక్ట్గా ఐడియా రావట్లేదు. అది ఒకటి ఇన్స్టాల్ చేస్తే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఇంకా ఎం కార్బన్ రూఫ్ ఒకటి, నెక్స్ట్ ఎం కార్బన్ రూఫ్ అండ్ అదేంటంటే అది ఇంకా సీట్ బెల్ట్స్ గైస్. ఇవన్నీ నెక్స్ట్ వీడియోస్లో వస్తాయి. లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ గైస్, మీకు ఎవరికన్నా ఇంకేమైనా ఐడియాస్ ఉంటే చెప్పండి. డెఫినెట్గా నేను ఐ విల్ కన్సిడర్ ఎవ్రీ ఐడియా. నాకు నచ్చితే తప్పకుండా కామన్ వీడియో తీసేటప్పుడు ఇవన్నీ నాకు ఒక కామన్, ఇది కూడా లిఫ్ట్ కొడుతున్నాడు శాంటర్తో. సో లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ గైస్. అందరికీ పక్కాగా డెఫినెట్గా నేనైతే ప్రతి కమెంట్కి రిప్లై ఇస్తాను. హేటర్స్ ఉన్నారు, ప్రమోట్ చేసేటోళ్ళు ఉన్నారు, మనకి హేటర్స్తో పని లేదు కాబట్టి వాళ్ళకి ఇచ్చేసి రెస్పాన్స్ వాళ్ళకి ఇచ్చేసి మనం ఇట్లా చేస్తున్నాం. సో అండ్ గైస్ వీడియో తీస్తుంటే ఇవన్నీ కామన్. నేను ఆల్రెడీ వీడియో స్టార్ట్ చేసేటప్పుడు కూడా ఏరోప్లేన్ వచ్చి అది వచ్చి ఇది వచ్చి కామన్. సో యా గైస్ ఇదైతే ఓవరాల్ కార్ లుక్ అయితే. సో చిన్న మైనర్ డీటెయిల్స్ మిస్ అవుతున్నాయి కార్లో. సో అవన్నీ కూడా లైక్ యాంటీనావి అది ఒకటి మిస్ అవుతుంది. అండ్ నేనేమనుకుంటున్నా అంటే కార్ మొత్తం పీపీఎఫ్ చేద్దాం అనుకుంటున్నా, సెల్ఫ్ పీపీఎఫ్. సో పీపీఎఫ్ సెల్ఫ్ హీలింగ్ పీపీఎఫ్ మంచి గర్వార్ అయితే తెప్పి చేపిద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే చిన్న స్క్రాచెస్ చాలా పడుతున్నాయి కార్కి. సో అదొకటి గైస్. అండ్ టైర్స్ అయితే ఆసమ్ అనమాట, దీని మెయిన్ అట్రాక్షన్ టైర్స్. అండ్ నేను ఈ టైర్స్ అయితే చాలా పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, అస్సలు వాబ్లింగ్ ఉండదు. ఎస్ డ్రైవ్ ఇవి చాలా బాగుంది. ఇవి ఎవరైనా ఇష్టమైతే వేయించుకోండి. అండ్ ఇవి కాకుండా ఇంకా మిచిలిన్లో కూడా కొన్ని ఉన్నాయి, అది పేరు మర్చిపోయాను, బట్ ఐ లెట్ యూ నో. సో ఇక ఫర్దర్ వీడియోస్లో మనం కనిపిస్తూనే ఉంటాం కానీ టైర్ రివ్యూస్ కూడా ఇద్దాం. సో గైస్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్ గైస్. థ్యాంక్స్ మన XUV వ్లాగ్కి అందరు బాగా సపోర్ట్ చేసినారు. అండ్ ఇన్స్టాలింగ్ ఎగ్జాస్ట్ వీడియోకి కూడా బాగా సపోర్ట్ చేసినారు. అదేవిధంగా ఈ వీడియోకి కూడా అట్లానే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఈ వీడియోస్ కనుక పక్కాగా 100 కమెంట్స్ అయితే కొట్టండి గైస్. 100 కమెంట్స్ కొడితే ఒక సర్ప్రైజ్ ఉందన్నమాట. ఆ సర్ప్రైజ్ ఏందనేది నేను చెప్తాను. అండ్ నా బైక్ అయితే సేల్ చేద్దామా వద్దా అనే డౌట్లో ఉన్నాను గైస్.
బయర్స్ అయితే రెడీగా ఉన్నారు. దట్ ఈస్ ద ఓన్లీ రీజన్ అనమాట బైక్ సేల్ చేయకపోవటానికి. అంటే ఆ డౌట్లో ఉన్న, దీని తర్వాత ఏ బైక్ కొనుక్కుందామని ఒక డౌట్లో ఉన్న. ఎందుకంటే ఇప్పుడు 6R కామన్ ఉంది, 6Rకి వెయిటింగ్ పీరియడ్ ఉంది. Z900 అంటే కామన్ ఉంది, 10R ఇంకా S7RR ఉన్నాయి. సో మీ సపోర్ట్ గైస్. నేను నెక్స్ట్ వీడియోలో అయితే ఈ వీడియోకి 100 కమెంట్స్ కొట్టండి. చూసిన వాళ్ళందరూ కమెంట్స్ కొట్టండి. ఐ విల్ గివ్ ఏ సర్ప్రైజ్ ఆన్ యువర్ నెక్స్ట్ వీడియో, ఆన్ మై నెక్స్ట్ వీడియో పక్కాగా. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్ గైస్. లెట్ యూ బాయ్.